సేవ్ దామగుండం కార్యక్రమానికి హాజరైనటువంటి లీడ్ చేస్తున్నటువంటి అందరికీ నా తరపున మా సంఘం కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం తరపున సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాను. రాబోయే రోజులలో ఈ కార్యాచరణ ఏదైతే ఉంటుందో ఆ కార్యాచరణలో ప్రత్యక్ష భాగస్వాములుగా అవుతామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ విధ్వంసానికి కారకులు ఎవరో అర్థం కాకుండా సభ జరుగుతుందనేది నాకు అనిపించింది. ఈ విధ్వంసానికి కారకుల్ని పసిగట్టాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చినటువంటి యువతరం పైన ఉంది అనేది నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. ఏమిటంటే ఈ రోజు భవిష్యత్తులో ఆక్సిజన్ అనేటువంటిది ఒక అంటరానిదిగా మారబోతుంది. మనలాంటి పేదవాళ్ళకి ఆక్సిజన్ దొరకకుండా చేయాలనేటువంటి ఒక పెద్ద సామ్రాజ్యవాద కుట్ర దీని వెనకాల ఉంది. దీన్ని మొత్తం కూడా ఫారెస్ట్ డిఫారెస్టేషన్ చేయడం ద్వారా జరగబోయేటువంటి నష్టం అంతా ఇంత కాదు. ఇలాంటి పరిస్థితులలో ఎవరు అనుమతులు ఇచ్చారు, ఎవరు తీర్మానం చేశారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎందుకు ఈ చెట్లను నరికివేయబడుతున్నది, ఎట్లాంటి విషయాలపైన లోతుగా అధ్యయనం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది అనేటువంటిది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు బీజేపీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. బీజేపీ యొక్క విధానం ఏంటో ఇక్కడ వేదిక ద్వారా చెప్పమని చెప్పేసి మనం అడగాలి. ఈ రోజు రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. మీరు చూడండి, కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ ఇక్కడికి రాలేదు, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ఇక్కడికి రాలేదు. వారి విధానం ఏంటో తెలియాలి. రాజకీయాలకు అతీతమైనటువంటిది ఏమీ ఉండదు. మనందరం పోరాడుతున్నప్పుడు దీనికి కారకులు ఎవరు, కర్తలు ఎవరు, కర్మ ఏంటి అనేటువంటిది మనం ఆలోచించాలి. అందుకనే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పార్లమెంట్ కి ఈ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఈ ఉద్యమానికి ప్రశ్నలు వేస్తున్నారు తప్ప పార్లమెంట్ కి ఏమని చెప్పేసి నేను కోరుతున్నాను. పార్లమెంట్ ముందు పెట్టండి. మీరు ఫారెస్ట్ ను భక్షించే తరపున నిలబడతారా, ఫారెస్ట్ ను రక్షించే తరపున నిలబడతారా చెప్పమని మనం అడగాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేయండి. రేవంత్ రెడ్డి గారు ఈ ఫారెస్ట్ ను కాపాడుతాం, ప్రజల తరపున నిలబడతాం అని చెప్పగలుగుతారా? మీకు ధైర్యం ఉందా అని చెప్పేసి మనం ఖచ్చితంగా నిలదీసి అడగాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇంతకు ముందు అనుమతులు ఇచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మద్దతు తెలియజేస్తున్నారు. అందుకనే అందరూ అయ్యగారులు అయితే కోడి పిల్ల ఎందుకు మాయమైంది, ఇది ఆలోచించాలి మనం అందరం. కాబట్టి మిత్రులారా, రాబోయేటువంటి రోజులలో ఇక్కడ జరిగేటువంటి ఉద్యమానికి ప్రత్యక్షంగా తులసి చంద్ గారు కానీ, గీత గారు కానీ లీడ్ చేస్తే మేము తప్పకుండా వాళ్ళు అడుగుజాడని నిర్వహిస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మేము ఈ పోరాటంలో భాగస్వాములు అవుతాం. ఇది సామాజిక న్యాయ డిమాండ్ కాబట్టి దీంట్లో భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి హాజరైన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.